లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకప్పుడు ఉత్తరాంధ్ర దర్శకులు హీరోలంటే బాలీవుడ్లో అంత ఉన్నంత బాగా ఉండేది కాదు. సాక్షాత్తు చిరంజీవి ఓ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఫిలిం ఫెస్టివల్కు వెళ్ళినప్పుడు మన లెజెండ్స్ ఫోటోలు లేకపోవడం చూసి బాధపడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా గతం. ముఖేష్ అంబానీ కొడుకు వేడుకల్లో ముగ్గురు ఖాన్లు కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి ఆస్కార్ సాధించిన తెలుగు పాట నాటు నాటునే కావాల్సి వచ్చింది. రాజమౌళి మీదున్న అక్కసు వర్తమానంలో తగ్గింది, కానీ గతంలో ఎక్కువే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పదే పదే లక్ష్యంగా మారుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజ్ డీన్గా నటించిన వ్యక్తి అదిల్ హుసేన్. తక్కువ సీన్లు ఉంటాయి. ఇటీవల జరిగిన ఒక రేడియో టాక్ షోలో మాట్లాడుతూ ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని, షూటింగ్కి వెళ్లకుండా ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేస్తే అది ఇచ్చారని, అందువల్ల చేయక తప్పలేదని అన్నాడు. అక్కడితో ఆగకుండా తెర మీద కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని కాస్త మోతాదు మించి ఓవర్ యాక్షన్ చేశాడు. నిజానికి ఆయన క్యారెక్టర్ లెంత్కి ఇంత అవసరం లేదు. దానికి సందీప్ వంగ ఘాటుగా బదులిస్తూ 30 ఆర్ట్ సినిమాలు తీసుకురాని పేరు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు బాధపడడంలో తప్పు లేదని, నటన పట్ల ప్యాషన్ కన్నా దురాశ కనిపిస్తుందని చురకలు వేశాడు. ఇప్పటికైనా మించిపోలేదని, ఏఐ టెక్నాలజీ వాడి నీ మొహాన్ని మారుస్తానని ట్వీట్ చేయడం సంచలనం రేపుతుంది. ఇప్పుడే కాదు, కబీర్ సింగ్ రిలీజ్ అయిన టైంలో కొందరు హిందీ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇచ్చి నెగిటివ్ రివ్యూలు రాశారు. ఆడియన్స్ మద్దతుతో అది 300 కోట్లు సాధించింది. యానిమల్ మీద ఎన్ని డిబేట్లు జరిగాయో చూశాము. అయినా సందీప్ వంగ పట్ల ఇదే మేడిపో.